హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి 6th క్లాస్ సోషల్లో సెకండ్ లెసన్ అండి, గ్లోబ్ భూమికి నమూనా. అండ్ ఈ టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్గా ఉండే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో వాటిని ఒకసారి చూడండి. అండ్ ఈ క్లాస్ వచ్చేసి ఎస్జిటి అలాగే అసిస్టెంట్ వాళ్ళకి ఇద్దరికి కూడా చాలా యూస్ఫుల్ అయ్యేదండి. సో స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. ఎవ్రీ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. సో మీరు ఇది ర్యాపిడ్ రివిజన్గా యూజ్ చేయొచ్చు. అండ్ టెక్స్ట్ బుక్స్లో చదివిన తర్వాత కూడా మీకు బిట్స్ అనేవి ఎలా ఉంటాయి, ఏ విధంగా ఫ్రేమ్ చేసి ఉంటారనే దాని గురించి కూడా క్లారిటీ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఎవరైతే రాసే వాళ్ళు టెట్ కానీ డిఎస్ కానీ, సో అలాగే క్లాస్లోకి వెళ్ళిపోయే ముందు మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన క్లాస్ అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొకటి అండి, మనకు 1 వీక్లో కూడా టెట్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందనేసి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే మనకి ఇంకా రాలేదు, కానీ జస్ట్ ఆ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఏదేమైనా కానీ 1 వీక్లోనే వస్తే మాత్రం అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మళ్ళీ మనకు మంచి ఆపర్చునిటీ లాగా. సో మెయిన్ మనకు డిఎస్లో జాబ్ రావాలనుకుంటే గట్టిగా మనం ప్రిపేర్ అవ్వాల్సింది టెట్ అండి. సో టెట్లోనే మన మార్క్స్ అనేవి డిసైడ్ చేస్తాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 0 డిగ్రీ రేఖాంశానికి మరొక పేరు. 0 డిగ్రీ రేఖాంశానికి మరొక పేరు. ఇది మెటీరియల్ కాబట్టి. అండ్ ఈ బుక్ని కూడా నేను చాలా డేస్ బ్యాక్ తీసుకున్నానండి. ఈ బుక్ మాత్రము. సో ఆన్సర్స్ అనేవి ముందుగానే మెన్షన్ చేస్తారు వాళ్ళు. సో 0 డిగ్రీస్ రేఖాంశానికి మరొక పేరు ఏంటంటే, ఈ 0 డిగ్రీస్ రేఖాంశానికి గ్రీనిష్ రేఖాంశం అని, 180 డిగ్రీస్ పశ్చిమ రేఖాంశము, పొడవైన రేఖాంశము, ఇవన్నీ కూడా వాటికి మరొక పేర్లు. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. సెకండ్ క్వశ్చన్, గ్లోబ్ అనేది మనకి ఎలా ఉంటుంది? శని గ్రహానికి ఒక నమూనా, భూమికి నమూనా, బృహస్పతికి నమూనా, అంగారక గ్రహానికి నమూనా. అంటే గ్లోబ్ ఎప్పుడు కూడా భూమికి నమూనాగా అయితే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 3, పురాతన ఖగోళ గ్లోబ్ను తయారు చేసిన సంవత్సరము. పురాతన ఖగోళ గ్లోబ్ను తయారు చేసిన సంవత్సరము. సో ఆన్సర్ వచ్చేసి 1492, 1492. పురాతన ఖగోళ గ్లోబ్ను తయారు చేసిన సంవత్సరము 1492. ఫోర్త్ క్వశ్చన్, 0 డిగ్రీస్ ఊహాజనిత అక్షాంశం గ్లోబును ఎన్ని అర్ధగోళాలుగా విభజిస్తుంది? సో మనకు గ్లోబును, ఈ అక్షాంశం అనేది ఎన్ని అర్ధగోళాలుగా విభజిస్తుంది అంటే 2 సమగోళాలుగా విభజిస్తుంది. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకు భూమి అనుకోండి. భూమిని ఎన్ని అర్ధగోళాలుగా విభజిస్తుంది? సో 2 భాగాలుగా అయితే విభజిస్తుంది కదా. 2 కూడా సమానంగా ఉన్నాయా లేదా? సమానంగానే ఉన్నాయి కాబట్టి 2 మనకు గోళాలుగా విభజిస్తుంది. ఏదండి? 0 డిగ్రీ ఊహాజనిత అక్షాంశము. ఫిఫ్త్ క్వశ్చన్, 0 డిగ్రీస్ అక్షాంశము. 0 డిగ్రీస్ అక్షాంశం ఏంటంటే ఆర్కిటిక్ వలయం కాదు, కర్కట రేఖ, భూమధ్య రేఖ, మకర రేఖ, ఇవన్నీ కూడా కాదు. మధ్యలో మనకు ఉంటుంది కదా, సో దాన్నే మనము భూమధ్య రేఖ అంటారు. 0 డిగ్రీస్ అక్షాంశం వచ్చేసి భూమధ్య రేఖ. సిక్స్త్ క్వశ్చన్, ఉత్తర మరియు దక్షిణ అర్ధగోళాలలో 0 డిగ్రీస్ అక్షాంశంతో కలిపి మొత్తం అక్షాంశాలు ఎన్ని ఉంటాయి? చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఇందాకే చెప్పాను కదా అండి, ఇది మనకు భూమి అనుకోండి, గ్లోబు. ఇందులో అక్షాంశాలు అనేవి ఇటు సైడ్ 90, ఇటు సైడ్ 90 ఉంటాయి. అండ్ భూమధ్య రేఖతో కలిపి కూడా 181 అయితే ఉంటాయి. సో మరి ఉత్తరంగా దక్షిణంగా అర్ధగోళాలలో 0 డిగ్రీస్ అక్షాంశంతో కలిపి మొత్తం మనకు ఎన్ని అక్షాంశాలు ఉంటాయి? 181, 181 అయితే ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 7, పొడవైన అక్షాంశం ఏది? సో పొడవైన అక్షాంశం, సో మనకి అన్నిటికంటే పొడవైన అక్షాంశం వచ్చేసి భూమధ్య రేఖ అండి, మెరిడియన్ లైన్, భూమధ్య రేఖ. ఎయిత్ క్వశ్చన్, 0 డిగ్రీస్ నుండి 90 డిగ్రీస్ అంటే మనకు నార్త్ వరకు ఉన్న అర్ధగోళం ఏంటి? నార్త్ అంటే సౌత్ కదా. సో 0 డిగ్రీస్ నుండి 90 డిగ్రీస్ వరకు ఉన్న అర్ధగోళం ఏంటంటే పై భాగాన ఉంటుంది కాబట్టి అది మనకు ఉత్తర దిశ కాబట్టి ఉత్తర అర్ధగోళము. ఆన్సర్ వచ్చేసి ఉత్తర అర్ధగోళం. నైన్త్ క్వశ్చన్, సేమ్ అదే అండి, దక్షిణాన ఉండేదాన్ని దక్షిణార్ధగోళం అనేసి, ఉత్తరాన ఉండేదాన్ని ఉత్తరార్ధగోళం అంటారు. 10th క్వశ్చన్, భారతదేశ ఉనికి ఈ అర్ధగోళంలో ఉంది. సో మన యొక్క భారతదేశ ఉనికి అనేది ఏ అర్ధగోళంలో ఉందంటే ఏ మరియు బి, అంటే తూర్పు అర్ధగోళము, ఉత్తరార్ధ అర్ధగోళం. చూడండి, ఉత్తరము అలాగే తూర్పు ఈ 2 దిశలలో ఉంది కాబట్టి తూర్పు మనకు ఉత్తరార్ధగోళంలో అయితే భారతదేశం అనేది ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 11,
గ్లోబుపై అక్షాంశాలు లంబంగా గీసిన ఊహారేఖలు. లంబంగా అంటే నిటారుగా, నిలువుగా. అక్షాంశాలు మనకు లంబంగా గీసిన ఊహారేఖల్నే రేఖాంశాలు అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మనకు అక్షాంశాలు కదా అండి. సో ఇలా నిలువుగా ఉండే వాటినే మనము రేఖాంశాలు అంటారు. గ్లోబుపై అక్షాంశాలు లంబంగా గీసిన ఊహారేఖలే రేఖాంశాలు. ప్రామాణిక రేఖాంశం విలువ. సో ప్రామాణిక రేఖాంశం విలువ వచ్చేసి 0 degrees. ప్రామాణిక రేఖాంశం విలువ 0 degrees. నెక్స్ట్ అంటార్కిటిక్ వలయం యొక్క ఉనికి. అంటార్కిటిక్ వలయం యొక్క ఉనికి. సో మనకి ఈ ఆర్కిటిక్ అనేది ఏ దిక్కున ఉంది అని మనకు నంబర్స్ ఏమో ఇక్కడ సేమ్ అలానే కనిపించినా కూడా అది నార్త్ సైడా వెస్ట్ మనకు అలాగే సౌత్ సైడా అని చూసుకోవాలి. అండ్ ఆర్కిటికా కన్ఫ్యూజన్గా ఉండేవి. సో ఆర్కిటిక్ వలయం వచ్చేసి నార్త్ సైడు, అంటార్కిటికా వచ్చేసి సౌత్ సైడు, అంటే దక్షిణాన. అంటార్కిటికా ఎప్పుడు కూడా దక్షిణ వలయం యొక్క ఉనికి. అంటే ఎంత ఉంది ఇక్కడ 66 1/2 అయితే ఉంటుంది. 66 1/2. నెక్స్ట్ 15 కర్కట రేఖ యొక్క ఉనికి. ఇక్కడ మనము అంటార్కిటిక్ వలయం యొక్క ఉనికి అయితే చూసుకున్నాం కదా. ఇక్కడ కర్కట రేఖ అండ్ మకర రేఖ కూడా సేమ్ యాజ్ యూజువల్గా నంబర్స్ అయితే ఉంటాయి. బట్ ఉత్తర దిశన ఉందా దక్షిణ దిశన అనేది మాత్రమే చూసుకోవాలి. సో మనకు ఇక్కడ ఉత్తర దిక్కున అంటే పై భాగాన ఉత్తరార్ధగోళంలో కర్కట రేఖ యొక్క ఉనికి 23/1/2 23/1/2 డిగ్రీస్ అండ్ నార్త్. నెక్స్ట్ భిన్నమైన దానిని గుర్తించండి. ఇక్కడ భిన్నంగా ఉండే వాటిని మనం ఐడెంటిఫై చేయాలి అంటే వలయాలు, సమాంతర రేఖలు, లంబరేఖలు, మధ్యాహ్న రేఖలు. కానీ అన్నిటికంటే మనకు డిఫరెంట్గా కనిపించేది ఏంటంటే ఇక్కడ వలయాలు. సో ఇవి వలయాలు. నెక్స్ట్ 17 సూర్యుని చుట్టూ భూమి తిరిగే నిర్ణీత మార్గం. సూర్యుని చుట్టూ భూమి తిరిగే నిర్ణీత మార్గాన్ని కక్ష అంటారు. సూర్యుని చుట్టూ భూమి తిరిగే కక్ష అయితే ఉంటుంది కదా. సో దానినే మనము నిర్ణీత మార్గాన్ని కక్ష అంటారు. 18th క్వశ్చన్ భూమధ్య రేఖకు ఉత్తరంగా 90 degrees దూరంలో ఉండే ప్రదేశము. భూమధ్య రేఖకు ఉత్తరంగా 90 degrees దూరంలో ఉండే ప్రదేశాన్నే మనము ఉత్తర ధ్రువం అంటారు. ఇక్కడ ఉత్తరంగా ఉత్తర ధ్రువము. నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర మరియు దక్షిణ ధ్రువం గుండా పోయే ఊహారేఖ. ఉత్తర మరియు దక్షిణ ధ్రువం గుండా పోయే ఊహారేఖనే భూమి అక్షం అంటారు. దక్షిణ ధ్రువం గుండా పోయే ఊహారేఖనే భూమి అక్షం అంటారు. నెక్స్ట్ అక్షాంశంకు మరొక పేరు. అక్షాంశాలకి మరొక పేరు ఏంటంటే ఇవి సమాంతరంగా ఉంటాయి కాబట్టి వీటిని మనం సమాంతరాలు అనేసి అంటారు. నెక్స్ట్ 21th క్వశ్చన్ గ్లోబు మరియు భూమి ఈ అంశంలో భిన్నంగా ఉంటాయి. గ్లోబు మరియు భూమి అనేవి ఏ అంశంలో భిన్నంగా ఉంటాయంటే పరిమాణంలో భిన్నంగా ఉంటాయి. లేదు మనము గ్లోబ్ తీసుకొచ్చి ఇక్కడ మన ప్రపంచం అంతా చూపిస్తే దానిలో మనకు కనిపించదు కదా. కానీ మనం ఖండాలు మరియు మహాసముద్రాలు వీటన్నిటిని కూడా మనం చూపించాలంటే ఖచ్చితంగా గ్లోబ్ అనేది అవసరము. సో గ్లోబు మరియు భూమి ఈ అంశంలో భిన్నంగా ఉంటాయి. దేనిలో భిన్నంగా ఉంటాయి అంటే పరిమాణంలో భిన్నంగా ఉంటాయి. పరిమాణం సైజ్లో డిఫరెంట్గా ఉంటుంది. 22nd సరైన ప్రతిపాదనను గుర్తించండి. సో స్టేట్మెంట్స్ ఇచ్చారు 1 or 2 times చూడండి. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ రెండు కూడా సరైనవే అండి. అంటే దక్షిణార్ధగోళంలో మనకు ఆస్ట్రేలియా మరియు అంటార్కిటిక్ ఖండాలు అయితే ఉన్నాయి. ఉత్తరార్ధగోళంలో చూసుకుంటే యూరప్ మరియు ఉత్తర అమెరికా ఖండాలు ఉన్నాయి. సో ఈ రెండు కూడా కరెక్టే కాబట్టి ఇక్కడ ఉండే స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. నెక్స్ట్ 23 ఈ చిత్రం దేన్ని సూచిస్తుంది? సో ఇది ఏం లేదండి, మొన్ననే మనకు చంద్రగ్రహణము సూర్యగ్రహణం ఇలా వచ్చింది రీసెంట్గా చంద్రగ్రహణం అయితే. సో ఇక్కడ సూర్యుడు అలాగే భూమికి మధ్యలో చంద్రుడు వస్తే దానినే మనం సూర్యగ్రహణం అంటారు. సూర్యుడికి భూమికి మధ్యలో వచ్చేదాన్నే ఎవరు? చంద్రుడు అడ్డం వస్తే సూర్యగ్రహణం అంటారు. నెక్స్ట్ సేమ్ యాజ్ యూజువల్ అదే చిత్రాన్ని మళ్ళీ డిఫరెంట్గా చూద్దాం. ఇక్కడ సూర్యుడికి చంద్రుడికి మధ్యలో వచ్చేదే భూమి. సో ఇలా అడ్డంగా మనకు భూమి అనేది వచ్చిన తర్వాత అప్పుడు ఏం ఏర్పడుతుంది? చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వస్తే చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. అదే చంద్రుడు అంటే సూర్యుడు భూమికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం అయితే మనకు ఏర్పడుతుంది. సో ఇదండి ఈరోజు టాపిక్ అయితే మనకు గ్లోబు భూమికి నమూనా ఈ టాపిక్ రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు చూసారు.
సో ఐ హోప్ మీకు ఈ వీడియోలో ఉండే ప్రతి క్వశ్చన్ కూడా యూస్ఫుల్ అంటే మాత్రం కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టుమారో థర్డ్ లెసన్ అయితే మనము చూద్దాము.